సో ఈరోజైతే మనం ర్యాండమ్ బస్ ఎక్కబోతున్నాం. అసలు వెళ్ళే డెస్టినేషన్ అయితే మనకి అస్సలు ఐడియా లేదు. అది ఎక్కడి వరకు తీసుకెళ్తుందో తెలియదు, ఏం తెలియదు. బట్ మన రూల్ ఏంటంటే మన మిషన్ రూల్ మధ్యలో డ్రాప్ అవ్వకూడదు. ఏదేమైనా టాస్క్ అయితే ఫినిష్ చేయాల్సిందే. సో చూద్దాం ఏ బస్సు ఎక్కుతామో అన్నది. సో ర్యాండమ్గా బస్ పిక్ చేసుకుని మనం బస్సు అయితే ఎక్కేద్దాం. చూస్ చేసుకొని చూద్దాం అది ఎక్కడి వరకు తీసుకెళ్తుందో, మన జర్నీ ఎలా ఎండ్ అవుతుందో. ఓకే, 500 మీటర్స్ ఉంది బస్ స్టాండ్. సో వన్స్ బస్ స్టాండ్కి వెళ్ళిన తర్వాత రీచ్ అవుతాం. సో గుర్తుంది కదా, నెంబర్ 1 మనం ర్యాండమ్ బస్ అయితే ఎక్కాలి. ఓకే, డెస్టినేషన్ మనకు తెలియకుండా ర్యాండమ్ బస్ అయితే చూస్ చేసుకొని ఎక్కాలి. అండ్ సెకండ్ వచ్చేసరికి రూల్ ఏంటంటే ఏదేమైనా మధ్యలో డ్రాప్ అవ్వకూడదు. సక్సెస్ఫుల్గా ఆ జర్నీ అయితే కంప్లీట్ చేయాలి. అసలు ఈ మిషన్ కంప్లీట్ అవుతుందా లేదా అన్నది నాకైతే తెలియదు. సో సక్సెస్ఫుల్ అవుద్దా లేకపోతే ఫెయిల్ అవుద్దా అనేది తెలియాలంటే కంప్లీట్గా వీడియో అంతా చూద్దరు. కానీ సో ఫస్ట్ అయితే మన జర్నీ స్టార్ట్ చేసేసాను. ఆల్మోస్ట్ వెరీ క్లోజర్ టు ద బస్ స్టాండ్. సో ప్లీజ్ వాచ్ అండ్ సబ్స్క్రైబ్. ఎండ తొల్ల కూడా వేస్తుంది. అక్కడ ఆగి కదా బ్రో బస్సులు, అక్కడ ఆగవా? ఇంతకుముందు అక్కడ ఆగితే కదా వీక్ డేస్లో బస్సులు అక్కడ ఆగితే కదా, అక్కడ ఆగవా? ఏం లేవు, ఖాళీగా ఉన్నాయా? ఇక్కడికి వస్తాయి. ఇప్పుడు బస్సు అయితే వచ్చింది, ఎక్కేస్తున్నాం. ఎక్కిన తర్వాత జర్నీ ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. చూద్దాం ఎక్కడ వెళ్ళి ఆగుతుందో. వచ్చి బస్సు ఎక్కడి వరకు వెళ్తుంది అనేది మనకైతే ఐడియా లేదు. ఖచ్చితంగా చెప్తున్నాం, కానీ చూద్దాం ఎక్కడి వరకు వెళ్తే ఎక్కడి వరకు లాస్ట్ స్టాప్. సో ఎంజాయ్ ది జర్నీ. సో జర్నీ అయితే స్టార్ట్ అయింది మన మిషన్ టు. డెస్టినేషన్ తెలీదు, బట్ మన జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది. ఓ సిగ్నల్ లైట్ జంక్షన్. రైట్ తిప్పుతున్నట్టున్నాడు. రైట్ తిప్పేసాడు. ఈ లొకేషన్ వరకు తెలిస్తే గెస్ట్ చేయండి. సో టికెట్ అయితే తీసుకోవాలి, ఎంతో మనకైతే తెలియదు. కండక్టర్ గారు టికెట్లు తీయడానికి వెళ్ళిపోయారు. ఓడి అమ్మ, సిగ్నల్. రెండో సిగ్నల్ వచ్చింది. నా లైఫ్లోని బ్రేక్లే, నా ట్రావెలింగ్లో కూడా సిగ్నల్ బ్రేక్లే. అమ్మ జీవితం. బస్సు ఫుల్ అయిపోతుంది. ఫుల్ ఎక్కండి. లేట్ అయిపోయింది ఆంటీ గారు. అన్న చూడు హీరో సైకిల్ మీద హీరోలో పోతున్నాడు. కాబట్టి మేము దొక్కుతున్నాం అన్న. తాతగారు చూడ
లేట్గా వచ్చిన లేటెస్ట్ ఎక్కారు. హీరో 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 ఇన్ఫోసిస్ బస్ స్టాప్. శిల్పకళా వేదిక. లాస్ట్ ఉదాహరణ సో ఇదే లాస్ట్ స్టాప్ అంట, జేఎన్టీ అంట. మరి సో మనం వచ్చిన బస్సు వెళ్ళిపోయింది. సో ఫైనల్లీ సక్సెస్ఫుల్లీ కంప్లీట్ అయితే చేసేసాను. సో ఫైనల్లీ సక్సెస్ఫుల్గా అయితే మన అన్నోన్ డెస్టినేషన్ మిషన్ 2 అయితే కంప్లీట్ చేశా సక్సెస్ఫుల్గా. సో స్టాప్ వచ్చేసరికి జేఎన్టీ అంట, జేఎన్టీ. సో ఇప్పుడు ఇక్కడ ఏం ట్రై చేద్దాం. మిట్ట మధ్యాహ్నం 3 అవుతుంది కాబట్టి నేను అరౌండ్ 145కి 150 స్టార్ట్ అయ్యా ఎక్కడ విప్రో సర్కిల్ నుంచి. జేఎన్టీ వచ్చేసరికి అరౌండ్ టైం ఎంత అవుతుంది, 2:30 అయింది. టికెట్ ప్రైస్ వచ్చేసరికి 45 రూపీస్ తీసుకున్నాడు. అండ్ అలాగే గౌల్దొడ్డి నుంచి మనకి విప్రో సర్కిల్కి ఒక 15 రూపీస్ అయ్యింది. ఫైనల్లీ మన డెస్టినేషన్కి అయితే రీచ్ అయ్యాం, సక్సెస్ఫుల్గా అయితే కంప్లీట్ చేసాం. జర్నీ మాత్రం కొద్దిగా ఇబ్బంది అయితే అనిపించింది. అంటే ఎండ ఎక్కువ ఉండడం వల్ల కొంచెం చిరాకు ఉంది, ట్రాఫిక్ ఎక్కువ ఉంది ఎక్కడ పడితే అక్కడ. బట్ ఓకే, గుడ్ ఎక్స్పీరియన్స్ అనమాట. సో ఇప్పుడు ఈ ఇంత ఎండలో ఫుడ్ అయితే ఏం తినలేము, ఎందుకంటే ఆల్రెడీ మనం దమ్ బిర్యానీ ఫుల్ కొట్టి స్టార్ట్ అయినా నేను. సో ఇప్పుడైతే ఏదైనా కూల్గా ఏదైనా ట్రై చేసి మనం రిటర్న్ అయితే అయిపోదాం. సో ఫైనల్గా నేను ఎలా స్టార్ట్ అయ్యానంటే అరౌండ్ 140కి గౌల్దొడ్డి హాస్టల్ నుంచి స్టార్ట్ అయినా. 15 రూపీస్ ఆటోకి విప్రో సర్కిల్ వరకు తీసుకున్నాడు. సో విప్రో సర్కిల్ నుంచి మనకి డైరెక్ట్ బస్సు అయితే తీసుకున్నాం. ర్యాండమ్గా వచ్చింది ఒక బస్సు ఎక్కేసాం, డైరెక్ట్ ఎక్కేసి లాస్ట్ స్టాప్కి అడిగాం. లాస్ట్ స్టాప్కి ఆయన ఇచ్చేశారు టికెట్ కండక్టర్, తీసుకొచ్చి డైరెక్ట్ జేఎన్టీకి వచ్చేసాం. సో మధ్యలో మంచి లొకేషన్స్ కనిపించినాయి, పర్లా. బట్ గుడ్ ఎక్స్పీరియన్స్, మరీ వరస్ట్ అని చెప్పలేను కానీ ఇట్స్ ఓకే, పర్లా, నచ్చింది. సో నా జర్నీ, నా ఎక్స్పీరియన్స్ అయితే ఇది. స్ట్రగుల్స్ అంటే ఏంలో కొద్దిగా ఇబ్బంది కలిగింది అంతే. పర్ఫెక్ట్ మిషన్ అయితే సక్సెస్ఫుల్ కంప్లీట్ చేశా. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఇంకో మిషన్తో ఖచ్చితంగా కలుద్దాం. చిన్న మిస్టేక్స్ కానీ
చిన్న చిన్న ఏమైనా వీడియో క్లిప్స్ కానీ కొద్దిగా షేక్ అయినా ఏమైనా కొద్దిగా అడ్జస్ట్ అవ్వండి, ఎందుకంటే నేను బస్సులో రికార్డ్ చేశాను కాబట్టి వీడియో అనేది షేక్ అవుతుంది. సో అందుకే అక్కడ వాయిస్ ఓవర్ ఇద్దామన్నా కానీ కుదరలేదు నాయిస్ వల్ల. సో ఎక్కడ ఇచ్చిన నాయిస్ వస్తుంది, బట్ నేను ట్రై చేశాను. థ్యాంక్ యూ, సీ యూ, అండ్ ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.